హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ గ్రేవీతో చేసిన చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఎలా చేయాలి, ఎంత సింపుల్గా అవుతుంది అని మీకు చూపిస్తాను. నేనైతే తీసుకున్న 1/2 kg చికెన్లో సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాము. యాక్చువల్లీ నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఇంకొంచెం కారం పడుతుంది, సో లైట్గా ఇంకొంచెం తీసుకుంటాను. అయితే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రెష్గా తీసుకుంది. నా దగ్గర చికెన్ మసాలా పౌడర్ ఉంది, సో మ్యారినేషన్లో నేను అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే లెమన్ తీసుకొని స్క్వీజ్ చేద్దాము. 1/2 లెమన్ సరిపోతుంది. ఇక్కడైతే నేను బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఏమేమి కావాలో చూద్దాం. నేనైతే ఇక్కడ ఆనియన్స్ 2 తీసుకున్నాను, టొమాటో, మిర్చి, కొత్తిమీర ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చికెన్ కర్రీ కదా, సో మీరు కూడా చూసుకొని వేసుకోండి ఒకసారి. సో ఆయిల్ తీసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆనియన్స్ అనేవి ఒక్కసారి మనం ఇందులో వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి, ఆ తర్వాతనే వేసుకోండి. మిర్చి కూడా వేసేయండి. అలానే నేను టొమాటోస్ కూడా ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను. సో ఇప్పుడంతా బాగా మిక్స్ చేద్దాము. ఒక్కసారి ఇలా కంప్లీట్గా మిక్స్ చేశాక చికెన్ కూడా నేను తీసేసుకుంటున్నాను. సో అన్నీ ఒకటేసారి ఫ్రై అవుతాయి. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుతున్నాను. ఆనియన్స్తో పాటు ఇలా ఫ్రై అయితే బాగుంటుంది. ఆనియన్స్ కలరే చేంజ్ అవ్వవసరం లేదు. ఇది ఓన్లీ ఈ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ చేసేటప్పుడు మాత్రమే చెప్తున్నాను. సో ఇలా ఉన్నాక మనం మూత పెడదాం. మూత పెట్టాక ఏమవుతుందా అని నేను క్యూరియస్గా ఇక్కడ చూస్తున్నాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది. సో నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఇలా వాటర్ వస్తున్నప్పుడే. అలానే హోమ్ మేడ్ మసాలా, ఇంకొంచెం కారం. ఇవైతే ఒక్కసారి నేను బాగా మిక్స్ చేస్తాను. ఇందాక వేసుకున్న కారం మీకు సరిపోద్ది అంటే మీరు మరి యాడ్ చేయొద్దు. నాకైతే కొంచెం సరిపోకపోవచ్చు, సో అందుకే వేసుకుంటున్నా ఇక్కడ. సో ఎవరికైనా సరే నాన్ వెజ్ కర్రీ అన్నప్పుడు కొంచెం కారం అయితే లైట్గా పడుతుంది కదా, ఆ కొలత మీకు తెలుస్తుంది కదా, సో అది చూసుకుంటూ మీరైతే వేసుకోండి. ఇప్పుడైతే ఇంకోసారి మూత పెడదాము. ఒక 10 minutes అయింది. ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూద్దాము. సో వాటర్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఒకసారి అయితే మనం కలుపుదాము, కింద అడుగు అంతా పట్టేయకుండా. సో మీరు దగ్గరే ఉంటే కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి. దూరం ఉన్నట్టయితే కొంచెం సిమ్లోనే చేస్తుండండి. సో ఇక్కడైతే మొత్తం ఒక్కసారి దగ్గరగా పెట్టేసుకొని అలానే కాసేపు ఉంచేద్దాం. నేనైతే ఇక్కడ మళ్ళీ మూత పెట్టట్లేదు, ఇలానే ఉంచుదాం. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే చాలా బాగా ఫ్రై అయింది. సౌండే తెలుస్తుంది. నేను స్లోగా మిక్స్ చేసిన. సో అటువైపు పార్ట్ అంతా కిందకు పెట్టి అటువైపు అంతా కూడా ఒక్కసారి ఫ్రై అయ్యేలా మిక్స్ చేసి పెట్టుకుందాము. సో ఇలా బాగా కలుపుకొని ఉంచేద్దాం. ఇటువైపు అంతా కూడా ఫ్రై అయ్యేలా పెడదాం. ఇంకా ఇప్పుడైతే ఇటువైపు నుండి కూడా ఒకసారి కలుపుదాం. ఇటువైపు కూడా ఫ్రై అయింది.
సో నాకైతే ఇక్కడ బాగానే ఫ్రై అయిపోయినట్టుగా కనిపిస్తోంది. అలానే మంచి ఫ్రై స్మెల్ కూడా తెలుస్తోంది. సో మనమైతే ఒక్కసారి బాగా అయిందా లేదా ఇక్కడ చెక్ చేద్దాము. నేనైతే ఒక పీస్కి ఇక్కడ కట్ చేస్తున్నాను. చూసారు కదా, పీస్ అయితే చాలా బాగా అయింది. ఇప్పుడైతే నేను ఈ స్టేజ్లో వాటర్ వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే వాటర్ నేను కొంచెమే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ నుండి వాటర్ వచ్చింది కదా ఇందాక. సో దాంతోనే ముక్క అయితే చాలా బాగా ఉడికేసింది. సో ఇప్పుడు అంత ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం వాటర్ తీసుకుందాము. దాంతోనే ఒక్కసారి మళ్ళీ బాయిల్ చేద్దాము. ఒకసారి మూత పెట్టుకుందాము. కాసేపు అయితే ఇలా మూతలోనే ఉంచేద్దాము. చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అవుతోంది లోపల. సో ఇంకా బాగా వాటర్ అంతా పోవాలి. చూస్తున్నారు కదా, మూత ఓపెన్ చేశాను. ఇక్కడ ఇంకా వాటర్ అయితే ఎక్కువగానే ఉంది, గ్రేవీకి ఇంకా అంత థిక్నెస్ రాలేదు. సో ఈ వాటర్ అంతా ఇంకా పోవాలి. ఇక్కడ ఒకసారి కలిపి చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇంకా వాటరీగా ఉంది. సో 10 మినిట్స్ అయ్యాక నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఇక్కడైతే థిక్నెస్ తెలుస్తోంది కదా, ఈ మాత్రం ఉండాలి కన్సిస్టెన్సీ. సో మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మన నోరూరించే చికెన్ కర్రీ రెడీ. చూస్తున్నారు కదా, గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. ఇదైతే రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకైతే ఎలా కుదిరింది రెసిపీ అని నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.